నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ కొత్త అస్త్రం. సో దీంతో మరి సీఎస్ పని కథమా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేతలు కొత్త అస్త్రం ఉపయోగిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అంటే దీంతో ఇంకా జవహర్ రెడ్డి పని కథం అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ అంతా చూస్తున్నామమ్మా. దీంట్లో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇదేదో జవహర్ రెడ్డి చేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేస్తోంది, లేకపోతే ఈసీ చేస్తోంది అనేటువంటిది రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కానీ అన్నిటికంటే ఆడిస్తున్నటువంటి వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలు అనేటువంటిది చాలామందికి అర్థం కావట్లేదు. అంటే మీరు అనేది ఏంటి? కూటమిలో ఉన్నారు కదా ఢిల్లీ పెద్దలు, అంటే సెంట్రల్ అక్కడే ఉంది, మతలబంతా అక్కడే ఉంది. ఎలా అంటారు అది? కూటమిలో ఉన్న పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోలేదు. వాళ్ళు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున దాడి చేశారు. మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అమిత్ షా గారు తిరుపతి వస్తే తిరుపతిలో రాళ్ల దాడి జరిగింది. అది సరే, తెలుగుదేశం వాళ్ళు చేయించారా ఎవరన్నా చేశారా అనేటువంటిది పక్కన పెడితే, కూటమిలతో పొత్తు పెట్టుకున్నది బీజేపీ అంటే ఏంటంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేక మాత్రమే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వేలు కానీ వాళ్ళకి చెప్పిన సర్వేలన్నీ ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తోంది పెద్ద ఎత్తున అనేది వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం మేము 400 వస్తాయి, మాకు 370 వస్తాయి అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఎక్కడో వాళ్ళకి కూడా డౌట్ ఉంది. బొటాబొటీగా ఏ 250 దగ్గర ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎట్లా లేదన్నా ఒక 17 నుంచి 20 సీట్లు కూటమికి వస్తాయి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది. కాబట్టే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కూడా ఎప్పుడు పెట్టుకున్నారు మీకు గుర్తుందా? ఇంకా లాస్ట్ మినిట్లో ఇదిగో అదిగో ఇదిగో అందుగో అని చెప్పేసి సాగదీసి చివరి నిమిషంలో అందరినీ అయోమయానికి గురి చేసి పెట్టారు. పెట్టిన తర్వాత మొట్టమొదటి చిలకలూరుపేట సభలో మోడీ గారు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డిని అనకుండా వెళ్ళాడు. తర్వాత ఎలక్షన్ ముందు వచ్చినటువంటి సభల్లో మాత్రం కొంచెం వాళ్ళ గవర్నమెంట్ని విమర్శించారు, ఏది అవినీతి జరుగుతోంది, అంత మాత్రమే. కానీ వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే వాళ్ళ అంచనాలు తప్పి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 10-15 వచ్చినాయి అనుకోండి సీట్లు, బాహాటంగా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే రేపొద్దున ఎక్కడ ఇబ్బంది వస్తుందో. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా మనం ఒక పక్కన పెట్టుకోవాలి. అంటే గోడమేళ్ళ పిల్లిలాగా ఉన్నారంటారా? ఇటు ఉన్నట్టే కనపడుతూ పురంధరేశ్వరి గారు ఏం చేశారు, 22 మంది పేర్లు రాసి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. దాంట్లో ఉన్న పేర్లన్నీ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు. కానీ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అసలు కీలకమైనటువంటి స్థానంలో చీఫ్ మినిస్టర్ తర్వాత పవర్ఫుల్ పొజిషన్ ఏంటంటే రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి వ్యక్తి సిఎస్, చీఫ్ సెక్రటరీ. అటు ఐఏఎస్లు కానీ ఇటు ఐపీఎస్లు కానీ అందరూ కూడా డీజీపీ ఆధ్వర్యంలో ఐపీఎస్లు నడిచినా కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసేది మళ్ళీ సిఎస్. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటే ఎలక్షన్కి ఒక వారం రోజుల ముందు మాత్రమే డీజీపీని మార్చారు, వారం 10 రోజులు. పోనీ ఏమన్నా పవర్ఫుల్ డీజీపీని తీసుకొచ్చి వేశారా? ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. గుప్తా గారు ఎక్కడి నుంచి వచ్చారు. ఆయన తీసుకొచ్చి పాపం 10 రోజుల ముందేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు వైఫల్యం అంతా తందే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే ఎవరో ఒక బలిపశం చేయడానికి కావాలి కాబట్టి ఆయన తీసుకొచ్చి వేశారు. ఆయనకు అసలు వ్యవస్థ మీద పట్టు రావడానికి డీజీపీ అవగానే ఇచ్చేయాలి కదా. అసలు డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి సస్పెన్షన్లో ఉండి ట్రిబ్యునల్ ద్వారా కూడా ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయనకి పోస్ట్ ఇవ్వకుండా అడ్డుపడ్డది ఎవరు? ఇదే వ్యక్తి, ఈ జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వస్తే ఆయనకి పూర్తి స్థాయి పట్టుంది వ్యవస్థల మీద, ఏదేంటనేది ఆయనకి క్లియర్ కట్ అవగాహన ఉంది. ఆయన వస్తే వీళ్ళ ఆటలు సాగు. కాబట్టి కీలకమైన వ్యక్తిని మార్చకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వ్యక్తిని దాంట్లో కంటిన్యూ చేస్తూనే మిగతా వాళ్ళందరినీ మార్చారు. ఉపయోగమే ఉంది? ఆర్డర్స్ ఇచ్చేవాడిని మార్చకుండా ఆర్డర్స్ తీసుకునే వాళ్ళని ఎంతమందిని మార్చినా ఉపయోగమే ఉంది? ఇవాళ జరుగుతోంది అది. ఏబి వెంకటేశ్వరరావు గారు 4.5 సంవత్సరాలుగా పోరాడి అటు సుప్రీంకోర్టులో ఇటు ట్రిబ్యునల్లో కూడా తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా మోకాలు అడ్డుతున్నారు అంటే వాళ్ళ మాట నడుస్తున్నట్టు కదా అక్కడ. మరి
ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు, ఈ కూటమి వాళ్ళు చాలా సంతోషించారు. ఏమని, ఒక 4 ఎస్పీలు మార్చారు, ఒక 10 మందిని వీళ్ళని మార్చారు, మనం చెప్పింది జరుగుతోంది, బీజేపీ మనతో పాటే ఉందనేటువంటి సంకలు గుద్దుకున్నారు. కానీ వెనకాల జరుగుతున్నటువంటిది అర్థం చేసుకునేటప్పటికే సమయం మించిపోయింది. ఇవాళ గట్టిగా మాట్లాడితే ఇవాళ 24వ తారీఖు అంటే కరెక్ట్గా 10 రోజుల్లో కౌంటింగ్ ఉంది. ఇప్పుడు సిఎస్ని మార్చడం అనేది కూడా పిచ్చి పనే. మళ్ళీ నేను చెప్తాను, అంటే ఇప్పటికీ కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా సార్. అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిదానికి తనే కారణం అంటూ ఎన్నోసార్లు ఈసీకి ఇచ్చినా కూడా అప్పుడు తీసుకునే యాక్షన్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? నేను అనేది అదే. ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ 3 పేర్లు వాళ్ళకి పంపించి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి వీళ్ళు వచ్చే లోపల ఇంకో 2 రోజులు 3 రోజులు పడుతుంది. మళ్ళీ వాళ్ళ గ్రిప్ రావాలంటే మళ్ళీ ఆ కొత్తగా వచ్చిన ఆయన ఏం చేస్తాడు? జవహర్ రెడ్డి గారు అంటే ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళుగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఎక్కడ ఏం జరుగుతుందో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మొన్న గనక జరిగినటువంటి పల్నాడులో కానీ మిగతా చోట్ల తిరుపతిలో జరిగినటువంటి వాటిని ఖచ్చితంగా ఆయన అరికట్టాలనుకుంటే అసలు సమస్యే కాదు. కానీ ఇదంతా కానివ్వండి, ప్రతిపక్షాల మీదకి వెళ్తూ ఉంది కదా, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, తర్వాత నింద వాళ్ళ మీద వేసేయచ్చు, చూస్తూ కూర్చున్నారు. అదేమంటే అక్కడేదో వైజాగ్లో విమానాశ్రయం సమీక్ష చేస్తున్నారంట. మీరున్నది ఆపద్ధర్మం, అదే ముఖ్యం. ఇన్ని జరుగుతున్న చీఫ్ మినిస్టర్ వెళ్ళి లండన్లో కూర్చుంటాడు, ఒక్క స్టేట్మెంట్ ఇంత హింస జరుగుతుంటే ఆయన నోటమ్మట ఒక్క మాట రాదు. ఆయనకి ముఖ్య అనుచరుడిలాగా ఉన్నటువంటి ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా నేనైతే ఆయన్ని అనుచరుడు ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని అంటారు. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి గారు. ఆయన మంచి ఆఫీసరే, నేను కాదంటలేదు. కానీ ఏదో ఒక ప్రభావం మూలాన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల్లో ఎట్లా భాగం పంచుకున్నాడో, దారుణమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యల్లో కూడా ఏమాత్రం వెనక ముందు ఆడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేస్తున్నాడు ఆయన. సో అలాంటి వ్యక్తినే మీరు ఎలక్షన్లు అయిపోయే వరకు కొనసాగించి దాదాపు ఇంకో 10 రోజుల్లో వచ్చినాక ఇప్పుడు వీళ్ళు అడగటం అయితే, పాపం వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మార్చండి అని. కాకపోతే వాళ్ళు కూడా చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు జరుగుతున్నటువంటి గేమ్. అంటే ఇప్పటికైనా అర్థమైంది అంటారా మరి టీడీపీకి? ఇప్పుడు కాదు, 15 రోజుల ముందే అర్థమైంది. కానీ అప్పటికే ఇక వీళ్ళు మార్చే మూడ్లో లేరనేటువంటిది అర్థమైపోయింది. ఇవాళ మార్చినా కూడా ఏమవుతుందంటే, లేనిపోని గందరగోళం రావటం, వచ్చేటువంటి వాడికి దాని మీద గ్రిప్ రాకుండా ఇంకా అనవసరమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఇదే జవహర్ రెడ్డి మీద సరైనటువంటి పర్యవేక్షణ పెట్టి ఈసీ అనేటువంటిది అనుక్షణం వాళ్ళ వెంట ఉండి ఏం జరుగుతుందనేది వాళ్ళ పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఉంటే న్యాయంగా రేపు కౌంటింగ్ అనేది జరుగుతుంది. లేదంటే కౌంటింగ్ అప్పుడు కూడా విపరీతంగా అల్లర్లు గొడవలు జరిగి కౌంటింగ్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం అనుభవించిన వాళ్ళు అధికారం పోతే ఒకవేళ తట్టుకోలేరు, ఆ ఆవేశంలో నుంచి ఏమైనా జరగవచ్చు. అందుకే కేంద్రం నుంచి కేంద్ర బలగాలు అనేది ఇంకొక కౌంటింగ్ అయినాక కూడా ఇంకొక 15 రోజులు ఉండాలని అయితే చెప్పారు. మొన్న కూడా కేంద్ర బలగాలు ఉన్నాయి, హింస జరిగిన తర్వాత దగ్గర కూడా కేంద్ర బలగాలు ఉన్నాయి. కానీ ఎంతవరకు అరికట్టగలుగుతారు? ముఖ్యంగా నాయకుల్లో బుద్ధి రావాలి. అధికారం వచ్చింది, ప్రజలు ఎన్నుకుంటే వెళ్దాం, లేదంటే ఎవరింట్లో వాళ్ళు ఉందాం అనేటువంటి భావన లేకుండా, అధికారం పోతే నెపాలేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏమని, వీళ్ళు మాకు సహకరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నాకు నమ్మకం లేదని ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అక్కడ అది మార్చేశారు, ఇక్కడేమో రీకౌంటింగ్ కావాలి, రీపోలింగ్ కావాలి, అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఇవన్నీ ఎందుకంటే రేపు ఓడిపోతే కారణాలుగా చూపించడానికి రిగ్గింగ్ చేసి గెలిచారని ఒక మాట అంటానికి. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు అడిగారు రీపోలింగ్ జరగాలని చెప్పేసి, కోర్టు నుంచి కూడా నో అని ఆన్సర్ వచ్చింది. కోర్టు నో అందంటే అర్థం ఏంటి, అక్కడ ఏం జరగలేదని చెప్పి. తర్వాత ఏంటంటే ఎలక్షన్ జరిగినంత కాలంలో ఈసీ అనేది సుప్రీం. అక్కడ ఈసీ చెప్పిన దాంట్లో మరీ వయోలేషన్ ఉంటే తప్పితే కోర్టులు కూడా జోక్యం చేసుకో, అది మినిమం ప్రిన్సిపల్. సో వాళ్ళకి చక్కగా చెప్పారు ఎన్ని ఓట్లు పోలేని ఏంటి, ఆ మిషన్ ఎలా పనిచేసింది, దానికి సంబంధించింది ఎలాంటిది జరగలేదని మేము భావించామన్నారు, కోర్టు కొట్టేసింది. సో ఇదంతా కూడా ఏదో కోర్టు చెప్తుందనేది కాదు. ఇందాక నేను అంటూ గ్రౌండ్ ప్రిపరేషన్. రేపు ఓడిపోతే పోలీసులను ఈసీని ఆకట్టుకొని రిగ్గింగ్ చేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పడానికి చేసేటువంటి ఇదే. కాబట్టి ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, రేపొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ రావచ్చు.
కానీ ఏంటంటే ఆయన ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉన్నాడు. ఇంకో నెల 2 నెలల్లో ఆయన ఎదురు రిటైర్ అయిపోతున్నాడు. సో ఆయన నాదేం పోతుంది అనే పద్ధతిలో ఉన్నారు. చూద్దాం ఇప్పటికైనా ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.